ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. రీసెంట్ గా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రయ్య చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు నచ్చకపోవడంతో పార్టీ మారాల్సి వచ్చిందని రామచంద్రయ్య అన్నారు. ప్రభుత్వం ప్రజలను అప్పుల్లోకి తోస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా నడపాలి కానీ జగన్ అందుకు భిన్నంగా నడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యవస్థని కాపాడటం కోసమే పార్టీ మారాల్సి వచ్చిందంటున్న ఎమ్మెల్సీ రామచంద్రయ్యతో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం తీవ్ర అప్పుల్లో ఉంది. ఈ అప్పులు తీర్చడానికి ప్రస్తుత జగన్ చేస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, తను చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే ప్రభుత్వం మార్పు తప్పనిసరి అని చెప్పి ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఘాటు విమర్శలు చేశారు. అలాగే కొద్ది రోజుల క్రితమే టీడీపీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. ఆయన మనతో పడినాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్సీ ప్లస్ ప్రభుత్వం తరపునటువంటి ప్రతి విషయంలో కూడా అంటే అఫీషియల్గా ఒక అఫీషియల్గా మీరు ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను బయట చెప్పడానికి ఒక వక్త కూడా ప్రభుత్వం తరఫున, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ప్రభుత్వం సిట్టింగ్ నుంచి మారడానికి కారణం ఏంటి? మారడం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నాశనం. ప్రజాస్వామ్య ప్రేమికునిగా నేను ముందు నుంచి దాన్ని ఫైట్ చేశాను. తర్వాత ప్రజా ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయి. ఈ ప్రజా ఆస్తుల విషయంలో మేము కొయిలేషన్ పార్ట్నర్స్ కొన్నాం బీజేపీ వాజ్పేయి గవర్నమెంట్. అప్పుడు కూడా నేను వాజ్పేయి గవర్నమెంట్లో బాల్కో ఇష్యూలో అపోజ్ చేస్తాను. చాలా పెద్ద ఇష్యూ చేశాను. చాలా తక్కువగా అమ్ముతున్నారు, మీరు దాన్ని అమ్మవలసిన అవసరం లేదని. కాబట్టి అటువంటి ఆలోచన విధానం ఉండేవాడిని కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వాతావరణం చాలా వేరుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. నేనేదో ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్ వస్తుంది, చిన్న వయసు ఉంది, బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపవచ్చు అట్లా అనేటువంటి ఆశ ఉంది. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ క్విట్ ది పాలిటిక్స్ అట్ దట్ టైమ్ ఇట్సెల్ఫ్. కొద్దిగా రాష్ట్రానికి ఏదైనా చేయొచ్చు అనేటువంటి దృక్పథంతోనే అప్పుడు ప్రాకులాడాం. కానీ రాను అది చాలా భిన్నంగా వచ్చింది. నేను కొంతకాలం డిఫెండ్ చేస్తూ వచ్చా, పార్టీ ఆఫీస్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి. దాని తర్వాత స్టాప్ చేశా. ఎందుకంటే డిఫెండ్ చేసుకునే దానికి కూడా ఏమీ లేదు. ఇంకా అప్పట్లో నాకు తెలిసి అపోజిషన్ పార్టీ కూడా ఫెయిల్ అయింది. మీడియా మీరు కూడా మీరు కూడా ఫెయిల్ అయ్యారు. ప్రజా ఆస్తులను రక్షించడంలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అయినాయి. అందువల్ల ఇంకా నేను ఇటువంటి పరిపాలనకు భాగస్థుడిగా ఉండటం అనేది మంచిది కాదనిపించింది. కానీ ఇప్పుడు నేను ఈ పరిస్థితికి వచ్చినా అంటే సొసైటీ కారణం. ఈ సొసైటీకి మనం ఏం చేసినామంటే ఏమి మంచి చేయకపోయినా చెడ్డ జరుగుతుంటే అడ్డపడే పరిస్థితి లేకున్నట్టు ఇంకెందుకు అనేటువంటి భావన వచ్చింది నాకు. అందువల్ల నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అయితే ఒకటి, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది ఎప్పుడు బేరీ చేసుకుంటా. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఈవెన్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను చాలాసార్లు నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది అప్పుడు తెలుసు, నేను ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఏం చేయగలుగుతాడని ఏమైనా కూడా భయం కూడా ఉండొచ్చు నాకు. కానీ అయినా కూడా నేను దాన్ని లెక్క పెట్టుకోలే. కాబట్టి ఇప్పుడు ప్రజా ఆస్తులు ఏ విధంగా నిర్వీర్యమైనాయో మీ అందరికీ తెలుసు. ఈ కడప పట్టణంలోనే ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో మీరే రాశారు, పుంకాలుగా రాశారు. ఎన్ని టీములు ఉన్నాయి, ఇదంతా చాలా ప్రజల ఆస్తులను కాపాడలేని ప్రభుత్వాలు ఉండి కూడా ప్రయోజనం. కాబట్టి మీరు నాకు గౌరవంగా ఎమ్మెల్సీ ఇచ్చినారు. ఎమ్మెల్సీ నాకు పెద్ద ఇది కాదు. నేను దానికి నా ఇండివిజువాలిటీకి భిన్నంగా పోతే రాజ్యసభ 2 సంవత్సరాలు రాజీనామా చేశాను. ఈ కౌన్సిల్ పెద్ద ఇది కాదు నాకు. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పైచిలుకుంది. మరి రాజీనామా చేసి వచ్చాను కదా, చేస్తున్నా. ఇది మొత్తంగా చూస్తే ప్రజలను కాపాడే ప్రభుత్వం ఉన్నంత వరకే నా ప్రయాణం సాగుతుంది. ప్రజలను పీడించే ప్రభుత్వంతో నా ప్రయాణం సాగదు. ఇప్పటికి ఇచ్చినటువంటి అధికార పదవులన్నీ కూడా నాకేం కొత్త కాదు. గతంలో కూడా చాలా పదవులు అనుభవించాను. ఇక రాజకీయ వారసుల ప్రకటన విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక పార్టీ ఇది ఆదేశిస్తే దాని ప్రకారంగా నడుచుకుంటానని చెప్పి ఎమ్మెల్సీ రామచంద్రయ్య చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.